ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్. మీకు ఐపీఈ స్టార్ట్ అయితే ఐపీఈ వెంటనే మళ్ళీ జేఈ వెంటనే ఈప్సాట్ అవునా? సో ఇంకా కంటిన్యూస్గా ప్రతి మంత్ కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. సో ఒక రియలిస్టిక్ అప్రోచ్తో మీరు ఐపీఈ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈప్సాట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, జేఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ మూడింటిని ఒకటేసారి ఎలా మేనేజ్ చేయాలి అనేది మేజర్ ప్రాబ్లం. ఐపీఈ చదువుతూ ఈప్సాట్కి జేఈకి ప్రిపేర్ అవ్వచ్చా, లేదంటే జేఈ చదువుతూ ఈప్సాట్కి ప్రిపేర్ అవ్వచ్చా? సో దీని గురించి క్లియర్గా మాట్లాడతాను, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒక ప్రాపర్ రియలిస్టిక్ స్ట్రాటజీ ఎవరైనా సరే చేసే విధంగా ఇస్తాను. ఓకే, అంతేగాని ఏదో ఐపీఈ చేయండి, ఈప్సాట్ చేయండి, జేఈ చేయండి, ఈద్ చేయండి, అది క్వశ్చన్లు చేయండి, అలా ఏం చెప్పను. నీట్గా సింపుల్గా ఒక రియలిస్టిక్ అప్రోచ్ మీకు ఇస్తా. ఓకే, సో ఇంకా మీరు ఏం చేసినా కూడా ఈ 4 నెలలే చేస్తారు అవునా? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే మీరేం చేసినా ఈ 4 నెలలే అవునా? సో ఈ ఫిబ్రవరిలో మీకు 20th పైన అంటే మేబీ 23rd, 24th పైన ఒక్కసారి ఇక్కడ మీకు ఐపీఈ మొదలైతే సో ఇక్కడ ఐపీ ఎగ్జామ్స్ మొదలవుతాయి అవునా? సో మీ ఐపీ ఎగ్జామ్స్ ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు ఉంటాయి అవునా? సో ఇక్కడ వరకు మీరు ఐపీఈ ప్రిపరేషన్ ఉంటుంది, కరెక్టా? అవును. సో ఇక్కడ మార్చ్‌లో మేబీ ఇక్కడ మీకు ఒకవేళ ఫిబ్రవరిలో ఒక లెట్స్ సే 25th ఒక 20th పైన నుంచి అనుకోండి. సో 20th పైన నుంచి ఐపీఈ స్టార్ట్ అయితే ఇక్కడ 20th మార్చ్ వరకు మీకు ఖచ్చితంగా ఐపీఈలో బిజీగా ఉంటారు. ఓకే, సో ఈ టైంలో కూడా జేఈ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తాను. ఒక మంచి రియలిస్టిక్ అప్రోచ్‌తో చెప్తాను. ఓకే, సో మార్చ్ ఐపీఈ 20th అయిపోయిన తర్వాత దెన్ మీరు అప్పుడు మళ్ళీ సీరియస్ అవుతారు. ఏంటి? సో సెషన్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు కదా! సో ఏప్రిల్ మీకు సెకండ్ అంటే సెకండ్ నుంచి మనకు మళ్ళీ ఇక్కడ జేఈ మెయిన్స్ స్టార్ట్ అయిపోతది. అవునా? సో ఇక్కడ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం మొదలైపోతది మళ్ళీ. సో ఈ డ్యూరేషన్ మొత్తం ఏంటి? మీరు సీరియస్‌గా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటారు. సో సెకండ్ ఏప్రిల్ తర్వాత మీకు మేబీ ఏప్రిల్ 10థ్ కూడా ఏప్రిల్ 9th లోపల జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి యూ విల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ మీకు ఆల్రెడీ మాక్సిమం మే 5థ్‌నో ఒక 5థ్‌లో అంటే మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్‌లో మీకు ఫస్ట్ ఆర్ లేదంటే సెకండ్ వీక్‌కి ఇది మీకు స్టార్ట్ అయిపోతది. ఏంటి? ఈప్సాట్ స్టార్ట్ అయిపోతది. అవునా? సో మీరు కంటిన్యూస్‌గా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్‌గా బిజీగా ఉంటారు. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఈ మూడిటికి కూడా మీరు గమనించారా లేదో నాకైతే తెలియదు గానీ జేఈఈ మెయిన్స్‌లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే సెషన్ 1 చూసున్నా, గత 5 ఏళ్లుగా చూసున్నా కూడా మీకు 70-80% 70-80% ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ బేసిస్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఎన్‌సీఈఆర్‌టీ బేసిస్ ఖచ్చితంగా ఉంటది. సో ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు మీ బోర్డ్ ఎగ్జామ్స్‌ని నెగ్లెక్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా బోర్డ్‌కి మీరు ప్రిపేర్ అయ్యి తీరాల్సిందే. మ్యాండేటరీగా బాగా ప్రిపేర్ అయ్యి తీరాల్సిందే. సో మీకు ఐపీ పరంగా ప్రిపరేషన్ పరంగా మీకు తెలుసో తెలీదో గత ఒక 5-6 ఇయర్స్ పేపర్స్ లేదంటే గత ఒక 7-8 ఇయర్స్ పేపర్స్ అంటే ఈ పాస్ట్ ఒక 5-8 ఇయర్స్ పేపర్స్ మనం గాని చూసుకుంటే ప్రతి పేపర్‌లో కూడా చాలా సార్లు చాలా వరకు రిపిటేటివ్ క్వెషన్స్ కనిపిస్తాయి. అంటే సేమ్ సిమిలర్ మోడల్ ఆఫ్ క్వెషన్స్ మీకు కనిపిస్తాయి. అంటే నువ్వు గనక ఒక 5 ఇయర్స్ పేపర్స్ చేస్తే నా దృష్టిలో మోర్ థాన్ 85-90% ఆఫ్ యువర్ ఐపీ ప్రిపరేషన్ ఈస్ డన్. డన్. ఆల్మోస్ట్ డన్. ఎందుకంటే నేను ప్రతి ఇయర్ నుంచి చూస్తున్న సిమిలారిటీ అదే. సో నువ్వు ఐపీకి ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే, నీకు ఏవైతే టాప్ ప్రయారిటీ పేపర్స్ ఉన్నాయో ఒక 5-6 ఇయర్స్ పేపర్స్. ఈ పేపర్స్‌ని ఫినిష్ చేసేయి. ఫినిష్ దిస్ పేపర్స్. ఇది టాప్ ప్రయారిటీ. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, మరి దీని తర్వాత ఏం చేయాలి? సో ఇది అయిపోయిందనుకో యూ హ్యావ్ డన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఐపీ. దీని తర్వాత అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఐపీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయినట్టు కాదు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి?
ఏం చేస్తే నీ ఐపీఈ ప్రిపరేషన్‌తో పాటు నువ్వు ఈట్‌సాట్‌కి బెనిఫిట్ అవుతావు. అలానే జేఈకి కూడా బెనిఫిట్ అవుతావు అనే దాని గురించి ఆలోచిద్దాం. సో, ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐపీఈని నెగ్లెక్ట్ చేయడానికి లేదు గాబట్టి, నాది ఐపీఈ నేను 5-6 ఇయర్స్ పేపర్ చేశాను సరిపోయింది అనుకోవడానికి లేదు గాబట్టి, ఆఖరికి 2 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ 2 మార్క్ క్వెషన్స్ కావచ్చు. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మార్క్స్ మీరు ఒకవేళ 60 మార్క్స్‌కి ఇఫ్ యూ వాంట్ టు గెట్ అబోవ్ 55 అంటే మంచి స్కోర్ రావాలంటే ఏంటంటే ఈ 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. సో, ఇక్కడేంటి మీరు డీటెయిలింగ్ ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి. సో, అలాంటప్పుడు బెస్ట్ థింగ్ ఏంటి? ఎన్‌సీఈఆర్‌టీ. మీ బుక్స్ కూడా అంటే వాటెవర్ యువర్ మీ టెక్స్ట్ బుక్స్ కూడా దే ఆర్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్. సో, నువ్వు ఒక రకంగా ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఓకే. సో, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అంటే ఇక్కడ 20థ్ నీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఈ రోజు డేట్ ఏంటి? సో, ఈ రోజు బేసికల్లీ యూ ఆర్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అంతే కదా! సో, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ వీక్. సో, టుడే. సో, టుడే అంటే బేసికల్లీ యూ ఆర్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. అంతే కదా! సో, ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. సో, ఈరోజు ఇది. సో, నీకు ఇంకా కొంత సమయం ఉంది. సో, నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు? ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నావు. సో, నీ డే ఇక్కడి నుంచి ఇది, తర్వాత ఇది ఇలాంటి ట్రాన్సిషన్ జరుగుతది. సో, ఈ మొత్తం గూడా ఇక్కడ నువ్వేం ప్రిపేర్ అవుతావు? ఫస్ట్ ఇది ప్రిపేర్ అవుతావు. దీని తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ మీద ఫోకస్ చేస్తావు. అంటే బేసికల్లీ నీ టెక్స్ట్ బుక్ మీద. ఈ టెక్స్ట్ బుక్‌లో నువ్వు ఏది ప్రిపేర్ అవుతావు? సెకండ్ ఇయర్ కాబట్టి యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ యువర్ సెకండ్ ఇయర్ ఓన్లీ. సెకండ్ ఇయర్‌లో ఉండే ఎన్‌సీఈఆర్‌టీ నువ్వు ప్రయారిటైజ్ చేస్తావు. నువ్వు ఇది ఎలా చదువుతావంటే ఎన్‌సీఈఆర్‌టీ క్షుణ్ణంగా, డీటెయిల్డ్‌గా చాలా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని కంప్లీట్‌గా పరిగణలో తీసుకొని బాగా నీట్‌గా చదువుతావు. ఓకే. నువ్వు చేయబోయేది ఎన్‌సీఈఆర్‌టీ. సో, ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ చదివిన దాని వల్ల ఏం జరుగుతుంది? ఒక రకంగా నువ్వు ఇండైరెక్ట్‌గా నీ ఐపీ ఎగ్జామ్ ఫిబ్రవరి 20వ తేదీ పైన ఏదైతే మొదలవుతుందో, దీనికి ఇండైరెక్ట్‌గా నువ్వు ప్రిపేర్ అవుతావు. సో, దీంతో పాటుగా ఇండైరెక్ట్‌గా నీ జేఈఈ ప్రిపరేషన్ కూడా జరుగుతూ ఉంటది మధ్యలో. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ నాకు ఐపీఈ స్టార్ట్ అయింది కదా! అని ఇక్కడ నువ్వు ఐపీఈ, జేఈఈ ఆపేసి ఐపీఈ ప్రిపేర్ అవుతున్నావు అని కాదు. అంటే ఇండైరెక్ట్‌గా జేఈఈ మెయిన్స్‌కి గూడా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. ఎలా? ఎన్‌సీఈఆర్‌టీ చదవడం వల్ల. ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు జేఈఈ మెయిన్స్‌లో లాస్ట్ టైమ్ పేపర్ గూడా చూసాను. ఆర్గానిక్ అయితే ఆల్మోస్ట్ ఓకే. లాస్ట్ టైమ్ ఆర్గానిక్ అయితే నేను 2026 గురించి చెప్తున్నా. మొన్న 2026 మీరు ఏదైతే సెషన్ 1 రాసారో 100% ఆఫ్ ఆర్గానిక్ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ లెవెల్. ఆర్గానిక్ ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ లెవెలే వచ్చింది. అంటే ఎన్‌సీఈఆర్‌టీ నుంచే వచ్చింది. దీంట్లో గూడా ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది నేను కొన్ని స్ట్రాటజీ వీడియోస్ కూడా చెప్పాను. అది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా చెప్పాను. యూ కెన్ వాచ్ అండ్ లుక్ దోస్ స్ట్రాటజీ వీడియోస్. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో, మీరు ఇండైరెక్ట్‌గా ఇంకోటి ఇక్కడ 20వ తేదీ మార్చ్ 20వ తేదీ ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ దీనికి ఎన్ని రోజులుంటాయి ఇక్కడ? మహా అంటే మీకు ఇక్కడ ఒక 10 డేస్ ఒస్తాయి. మాక్సిమం ఒక 10 డేస్ ఒస్తాయి. సో, ఈ టైంలో నువ్విక్కడ సెకండ్ ఇయర్ గనక ఓకే. నీ బోర్డ్ ఎగ్జామ్‌లో నువ్వు రాసేది సెకండ్ ఇయరే గాబట్టి, నేర్చుకోవాల్సింది సెకండ్ ఇయరే గాబట్టి, నువ్వు ఎన్‌సీఈఆర్‌టీ సెకండ్ ఇయర్ ప్రాపర్‌గా ఫినిష్ చెయ్యొచ్చు. ఏది? ఈ టైం లోపల. ఎక్కడ? నీ మార్చ్ 20వ తేదీ లోపల, నీ ఎగ్జామ్స్ అయిపోయే లోపల, ఈ రీజియన్ మొత్తంలో కూడా నువ్వేం జేస్తావు? నీ సెకండ్ ఇయర్ ఎన్‌సీఈఆర్‌టీ చెయ్యి. ఎందుకంటే దిస్ విల్ ఎన్‌ష్యూర్ నీ ఐపీ ప్రిపరేషన్, నీ జేఈఈ ప్రిపరేషన్ ఒక రకంగా ఇండైరెక్ట్‌గా నీ ఈప్సాట్ ప్రిపరేషన్ గూడా జరిగినట్టే లెక్క. అర్థమవుతుందా? సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 డేస్. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇయర్ పోర్షన్స్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఇయర్‌లో నువ్వు ఏవైతే టాపిక్స్ ఉంటాయో, ఫస్ట్ ఇయర్‌లో ఇక్కడ ఫిజికల్ గావచ్చు, ఇనార్గానిక్ గావచ్చు, ఆర్గానిక్ గావచ్చు. ఇక్కడ యూ కెన్ ఫోకస్ ఆన్ దిస్ పార్ట్. సో, సెకండ్ ఇయర్‌లో నువ్వు ఏ టాపిక్స్ ఫోకస్ జేయాలి, ఏది ఫోకస్ చేయాలి, జేఈఈ మెయిన్స్ పరంగా అనేది గూడా నేను స్ట్రాటజీ వీడియోస్‌లో చెప్పాను గూడా. సో, నా సజెషన్ ఏంటంటే రియలిస్టిక్‌గా చెప్పాలనంటే నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. మీరు ఏమన్నా అనుకోండి. దిస్ ఈస్ ద ఓన్లీ వే టు డూ.
ఎందుకంటే ఉన్న తక్కువ సమయంలో ఇండైరెక్ట్‌గా జేఈకి ప్రిపేర్ అవ్వాలన్నా, ఈప్సాట్‌కి ప్రిపేర్ అవ్వాలన్నా ఒక ఎన్‌సీఈఆర్‌టీ మాత్రమే దారి. లేదు సార్ నేను ఈ మామూలు నా బోర్డ్‌కి ప్రిపేర్ అవుతాను. దాంతో పాటుగా మళ్ళీ రెఫరెన్స్ బుక్స్ తీసుకొని నేను జేఈకి ప్రిపేర్ అవుతాను సార్ అంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రియలిస్టిక్‌గా ఆలోచించండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే నీకుండే సమయం తక్కువ. ఈ టైంలో నువ్వు రెఫరెన్స్ బుక్స్ తీసుకున్నా గూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫినిష్. సో, ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వడం ఏంటంటే, యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఏదైతే బోర్డ్స్‌కి ప్రిపేర్ అవుతున్నావో బోర్డ్స్‌కి ప్రిపేర్ అవ్వు. దాంతో పాటుగా ఇండైరెక్ట్‌గా యూ లెర్న్ యువర్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్. ఎందుకంటే దిస్ ఈస్ ఎ గేమ్ చేంజర్. చాలామంది జేఈఈ మెయిన్స్ పరంగా నెగ్లెక్ట్ చేసేది, తక్కువ అంచనా ఏసేది ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌ని. నీకు తెలుసో తెలీదో ఎవ్వరినైనా అడుగు. యూ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఎవరైతే మేబీ ద గాయ్ హూ హాస్ స్కోర్డ్ రియల్లీ వెల్ అంటే గత గత సంవత్సరాలలో ఎవరైతే మంచి మేబీ బిలో 10,000 ర్యాంక్, 1000 ర్యాంక్ రాణించిన వాళ్ళు కూడా అడుగు. నీకు క్వెషన్స్ చాలా వరకు ఎన్‌సీఈఆర్‌టీ లెవెల్‌లోనే ఉంటాయి. సో, నా సజెషన్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. ఓన్లీ వన్ అప్రోచ్. నేను రకరకాలుగా ఇది చేయండి, అది చేయండి అని చెప్పట్లేదు. ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీ చేయండి. ఫోకస్ కంప్లీట్‌లీ ఆన్ ఎన్‌సీఈఆర్‌టీ. సో, నీ బోర్డ్ ప్రిపరేషన్‌తో పాటు నీ జేఈఈ ప్రిపరేషన్ జరుగుతది. ఇండైరెక్ట్‌గా ఈప్సాట్ ప్రిపరేషన్ జరుగుతది. నువ్వు ఎందుకంటే ఈప్సాట్ గురించి ఇక్కడి వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ జేఈఈ అయిపోతే మళ్ళీ ఇంక నీకు ఇంకో 30 డేస్ వస్తది నీకిక్కడ. ఇక్కడ ఇంకొక 30 డేస్. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్‌గా ఒక 30 డేస్ వస్తది. నీ ఈప్సాట్‌కి, జేఈఈకి మధ్య. సో, ఈ 30 డేస్‌లో యూ క్యాన్ డూ ఎ లాట్. ఇంకా ఎన్నో చేయొచ్చు నువ్విక్కడ ఈప్సాట్‌కి. సో, ఫోకస్ అయితే ఇదే. దీంట్లో ఎన్‌సీఈఆర్‌టీ. ఎన్‌సీఈఆర్‌టీ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాతే మేబీ హియర్ నీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ పోర్షన్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎన్‌సీఈఆర్‌టీ చెయ్యి. ఓకే. సో, ఎవరైతే కొత్తగా ఈ ప్రిపరేషన్ జేఈఈ మెయిన్స్‌కి ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో, దిస్ ఈస్ ద ఓన్లీ వే ఐ కుడ్ సీ. ఇది కాకుండా ఐ డోంట్ సీ బ్యాలెన్సింగ్ బోత్ జేఈఈ మెయిన్స్, ఈప్సాట్. రియలిస్టిక్‌గా చెప్తున్నాను. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. ఓకే. సో, మీకేదన్నా డౌట్స్ ఉన్నా, సార్ ప్రిపరేషన్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇలా చేస్తే బావుంటదా సార్? లేదంటే ఎలా చేయమంటారు? ఏదైనా కన్సర్న్స్ ఉన్నా ఇవన్నీ గూడా నేను ఖచ్చితంగా ఆన్సర్ జేస్తాను. ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి. నాకు అలవాటుంది. మీకు చెప్తున్నాను, ఈరోజు గూడా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా వీడియోస్ కింద మిమ్మల్ని కమెంట్ చేయమన్న తర్వాత, మీ కమెంట్స్‌కి నేను రిప్లై ఇస్తాను ఏ రోజైనా చెప్పానంటే, ఖచ్చితంగా ఆ కమెంట్స్ నేను మళ్ళీ చూస్తాను. ఆ కమెంట్స్‌కి వెళ్ళి ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. చాలా మందికి నేను అలానే రిప్లై ఇచ్చాను. ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ దెమ్ ఈవెన్ లైకింగ్ దోస్ కమెంట్స్. మీరు లైక్ చేస్తే నాకు తెలుస్తది. నోటిఫికేషన్ వస్తది కాబట్టి. సో, మీరు చేయాల్సిందేంటంటే, ఇది గాకుండా మీకేదైనా సజెషన్ గావాలన్నా, ఇంకేదన్నా కన్సర్న్ ఉన్నా, ఏదైనా సరే మీరు కమెంట్స్‌లో నన్నడగొచ్చు. ఖచ్చితంగా నేను ఈ వీడియో కింద ఉన్న కమెంట్స్‌కి ప్రతి దానికి కూడా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అర్థమైందా? రైట్? థాంక్ యూ సో మచ్.